జీరో నుండి మొదలు పెట్టాం కదా. ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, బంగారం అన్ని ఉన్నాయి. కానీ మన అనుకునే వాళ్ళు మాత్రమే లేరు. లేరు అనుకో, ఉన్నారు, కానీ నువ్వే వాళ్ళని దూరం చేసావు. ఈ డబ్బు, బంగారం, ఆస్తులు అంటూ వీటికే ఇంపార్టెన్స్ ఇస్తూ మనుషులను వదిలేసావు. ఒకటి చెప్పనా, ఈ రోజు పండగ కదా, అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో కష్ట సుఖాలు పంచుకుంటూ ఎంత కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు డబ్బు డబ్బు అంటూ డబ్బే ప్రపంచం, డబ్బే జీవితం అనుకుంటూ అందరినీ మన జీవితం నుంచి తీసేసావు. నేను కావాలని చేయలేదు కదా. డబ్బులైతే సమాజంలో విలువ లేదు, రిలేటివ్స్ దగ్గర గౌరవం లేదు, అందుకే డబ్బు వెనకాల పరిగెత్తాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఎంత సంపాదించినా నాన్న వాళ్ళు లేకపోతే అంతా శూన్యమే అని. కానీ నువ్వు అనుకున్నట్టు డబ్బు అయితే సంపాదించవు, కానీ మన అనుకునే వాళ్ళు ఎక్కడా? కానీ మనకి రేపు ఏదైనా జరిగితే మన పిల్లలకి ఎవరు తోడుంటారనేది ఒక్కసారైనా ఆలోచించావా? పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కాదు, బంధాల విలువ నేర్పాలి. మనుషులు ఉన్నప్పుడు విలువ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టినా కాలం తిరిగి రాదు. నీకు పిచ్చా? నాకు తెలుసు నా పిల్లలకి ఏం కాదు. వాళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, బాబాయ్, పిన్ని, తాతయ్య అందరినీ దగ్గర చేస్తాను. బంధం విలువేంటో నేర్పిస్తాను. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. అందరూ నా డబ్బు చూసి నాకు గౌరవం ఇచ్చారు, కానీ మా అమ్మ మాత్రం నన్ను తిన్నావా నాన్న నన్ను ఎంతో ప్రేమగా అడుగుతుంది. కోట్లు సంపాదించిన అమ్మబడిలో దొరికే ప్రశాంతతను ఏ డబ్బుతోనూ కొనలేము. అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. డబ్బు మనిషిని బ్రతికిస్తుంది, కానీ బంధాలు లేకపోతే బ్రతుకే శూన్యంలా మారిపోతుంది. నేను బిజీ అంటూ మన వాళ్ళను మన జీవితాల నుంచి తొలగించేశాం. కానీ వాళ్ళు వెళ్లిపోయాక మన దగ్గర మిగిలిందేంటి? కాల్ లిస్ట్ లో మన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, కానీ మాట్లాడే మనుషులే లేరు. ఇదే మన జీవితానికి చివరి నిజం.